అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. జూలై అనగానే ఆషాఢ మాసం అనగానే గుప్త నవరాత్రులు మనందరికీ గుర్తొస్తాయి. గుప్త నవరాత్రులు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఇవి మనం మిస్ చేసుకోకుండా, అంటే మనకు ఉన్నటువంటి విపరీతమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడేసే అమ్మవారే వారాహి అమ్మవారు. అమ్మవారు ఉగ్రదేవతే కాదనం, కానీ ఉగ్రంగా ఉన్న కోపంగా ఉన్న అమ్మ అమ్మే కదా. ఎంత కోపంగా ఉన్నా పిల్లల మీద కోపగించుకుంటారా ఏంటి? కాబట్టి వారాహి అమ్మవారి యొక్క దీక్ష చెయ్యొచ్చని చెప్పి కొందరు, చెయ్యకూడదని చెప్పి కొందరు అంటూ ఉంటారు. కానీ అదేమీ లేదు. మీరు నిరభ్యంతరంగా వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు చేసుకోండి. కానీ ఎవరైనా అడిగారే అనుకోండి, మీరు గుప్త నవరాత్రులు చేస్తున్నారా, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని అడిగారు అనుకోండి, మీరా గుప్త నవరాత్రులు చేస్తున్నటువంటి విషయాన్ని సీక్రెసీ మెయింటైన్ చేయండి. అంటే నిత్య పూజ చేసుకుంటున్నాను అంతే అన్నట్టుగా చెప్పండి తప్పితే, నేను ఎలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని చెప్పారో మీరు చేసిన దానికి ఫలితం సంపూర్ణంగా అయితే రాదు. అంతేకాదు, మీ వ్రతానికి అనేక ఆటంకాలు ఏర్పడతాయి. అయితే వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎలా చేసుకోవాలి, నవరాత్రులు అంతా కూడా చేసుకుంటే క్రమం ఏంటి, అదొకటి. తర్వాత నవరాత్రులు పూర్తిగా చేయలేకపోతే వాళ్ళకి మరి సంకల్ప సహితంగా రాకపోవచ్చు, పూజా విధి విధానాలు తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళకి చాలా సూక్ష్మంగా, అలాంటి వాళ్ళు విధి విధానాలు అవి తెలియకపోయినా కూడా చేసుకునేలాగా ఈసారి సులభమైన పూజా విధానం కూడా చెప్తాను. అంటే వారాహి నవరాత్రుల గురించి పూర్తి వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అనమాట. అయితే మనం ఒకటికి 2 సార్లు మనం చూసుకుని జాగ్రత్తగా చేసుకుంటే వారాహి నవరాత్రులు ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం అందరం పొందాం. సరే, ముందు మనం ఏం చేస్తామంటే కలశ స్థాపన చేస్తాం. కలశ స్థాపన ఆనవాయితీ ఉంటే కలశ స్థాపన చేసుకోండి. ఒకవేళ ఆనవాయితీ లేదంటే మాకు కలశ స్థాపన అంటే కూడా ఏమీ పర్వాలేదు, కలశ స్థాపన చేసుకోండి. అంటే ఆనవాయితీ ఉండాలి, నియమాలు పాటించాలి. నియమాలు పాటించి నిష్టగా 9 రోజులు నవరాత్రులు పూజ చేస్తాను అని అనుకునే వాళ్ళు మాత్రమే కలశ స్థాపన చేసుకోండి. లేకపోతే నిత్య పూజలాగా కూడా చేసుకోవచ్చు 9 రోజులు కూడా. అయితే మంత్రోపదేశం ఉన్నవాళ్ళు చక్కగా మీరు ఆ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. మంత్రోపదేశం లేకపోతే మీరు ఏ రకంగా అమ్మవారి యొక్క నామాన్ని, మంత్రాన్ని చాంటింగ్ చేయాలి అన్నది కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ నెల జూలై 15వ తేదీ అంటే బుధవారం నాటి నుంచి వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి. అయితే మరి పాడ్యమి తిథి ఉండాలి కదా. చాలా మంది ఏం చేస్తారంటే ఆ రోజు సాయంకాలం, అంటే అమ్మవారికి చీకటి పడ్డాకనే చేస్తాం కాబట్టి పూజ, ఆ రోజు సాయంకాలం కలశ స్థాపన చేసుకుంటారు. కానీ అది కూడదు. ఎందుకంటే పాడ్యమి తిథి ఆ రోజు మధ్యాహ్నం వరకే ఉంది, సాయంకాలం లేదు. అందుకని కలశ స్థాపన కూడా ఎప్పుడు చేయాలి, జూలై 15 తెల్లవారుజామున 4:30 లోపు అయిపోవాలన్నమాట కలశ స్థాపన. ఆ ఒక్కరోజు కష్టపడండి, లేవండి, లేచి చక్కగా కలశ స్థాపన చేసుకోండి. పాడ్యమి నాటి పూజ కూడా ఆ రోజు అయిపోవాలన్నమాట. లేకపోతే ప్రదోష సమయంలో పాడ్యమి తిథి లేదు కాబట్టి ఉదయమే అమ్మవారి యొక్క పాడ్యం మొట్టమొదటి రోజు, నవరాత్రులలో మొట్టమొదటి రోజు అయిపోవాలి. ఆ రోజు సాయంకాలం నుంచి ప్రతిరోజు కూడా చీకటి పడ్డాక, అంటే సాయంకాలం ప్రదోష సమయం నుంచి, ఇంకా చెప్పాలి అంటే చీకటి పడ్డాక 6:30 నుంచి ఆ మర్నాడు పొద్దున్న 4:30 లోపు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. మరి అర్ధరాత్రి ఎలాగో పూజ చేయమనుకోండి, మీకు కలశ స్థాపన ఆనవాయితీ లేదనుకుంటే కలశ స్థాపన చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే ఆ రోజు ఉదయం 4:30 లోపు గట్టి గుడ్డ పచ్చండి మీ పూజ గదిలో, కాస్త పసుపు కుంకుమ అక్షతలు వేయండి. వేసి మీకు అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే అమ్మవారి యొక్క మూర్తి పెట్టుకోండి, లేకపోతే అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టుకోండి. అది లేకపోతే చక్కగా లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క చిత్రపటం కూడా పెట్టుకోండి. ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందుగా మనం చేసే పని ఏంటంటే దీపారాధన చేస్తాం. దీపారాధన చేసి ఆచమనం చేసి సంకల్పం కూడా చెప్పుకుంటాం. చెప్పుకుని పసుపు గణపతిని పూజ చేస్తాం. పసుపు గణపతి పూజ చేశాకనే మీరు వారాహి అమ్మవారి యొక్క పూజ, ప్రతిరోజు పసుపు గణపతి పూజ చేయవలసిందే, వారాహి అమ్మవారి యొక్క పూజ చేయవలసిందే. మనసులో కోరిక, మీకు భూ సంబంధమైన వివాదాలు ఉండొచ్చు,
శత్రువుల బాధలు ఉండొచ్చు, రావాల్సిన డబ్బులు మీకు రాకపోవచ్చు, ఇంట్లో అనారోగ్య కారణాలు ఉండొచ్చు, లేకపోతే వారాహి అమ్మవారంటే సస్యదేవత. అందుకని ఏ రకంగా అయినా సరే మీకు ఏ బాధ ఉంటే ఆ బాధ రూపేణ సంకల్పం చెప్పుకొని సంకల్ప సహితంగా చేయండి. ఈ పూజలో ముఖ్యంగా ఎరుపు ప్రధానం కాబట్టి ఎర్రటి పూలు దగ్గర పెట్టుకోండి. అలాగే దానిమ్మ పళ్ళు, ఎర్రటిగా దానిమ్మ పళ్ళు గాని, ఎర్రగా ఉన్నటువంటి చిలకడ దుంప గాని, ఇవన్నీ కూడా నైవేద్యం. ముఖ్యంగా పానకం. ఆ పానకంలో కూడా యాలకులు, మిరియాల పొడి వేసినటువంటి పానకం ముఖ్య నైవేద్యం. అలాగే మీరు ఇంకా తర్వాత మీ ఇష్టం, మీ ఓపిక. మీకు ఉపచారాలు. మీకు పంచోపచార పూజ చేయడం వస్తే పంచోపచారం, షోడశోపచారాలతో పూజ చేయడం వస్తే షోడశోపచారాలతో పూజ. మాకు అవేమీ రావండి అంటారా? చాలా చక్కటి ఏమీ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా దీపారాధన చేసుకొని, మీకు నచ్చినట్లుగా సంకల్పం చెప్పుకొని, హాయిగా మీకు కావాల్సినటువంటి స్తోత్రాలు చదువుకోండి. లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి. అవి రాకపోతే వినండి. కనీసం వినండి, వినండి. ఎన్ని సార్లు వింటే అంత మంచిది. నవరాత్రుల్లో కాలభైరవుడిని పూజించడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కాలభైరవాష్టకం చదువుకోండి. కాలభైరవాష్టకం వినండి. అలాగే వారాహి ద్వాదశ నామాలు అని చెప్పి నేను స్క్రీన్ మీద ఇస్తాను, డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. వారాహి ద్వాదశ నామ స్తోత్రం అంటే స్తోత్ర రూపంగా గాని, ద్వాదశ నామాలు రూపంగా గాని చదువుకోండి. ఆ ద్వాదశ నామాలు చదువుతూ అమ్మవారి కుంకుమ పూజ చేసుకున్నది ఇంకా 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 విశేషం. నామరూపంగా ఉన్నటువంటి వారాహి అమ్మవారి యొక్క నామాలు, ద్వాదశ నామాలు, 12 నామాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోండి. భైరవ స్వామికి కాచి చల్లార్చిన గేదె పాలు నైవేద్యంగా పెట్టాలి. దాంట్లో కాస్త బెల్లం ముక్క వేసి కాచి చల్లార్చిన గేదె పాలు నైవేద్యంగా పెట్టుకోవాలన్నమాట. కుంకుమ పూజ చేసిన వాళ్ళు ఉంటారు కదా, కుంకుమ పూజ చేశాక ఆ పూజ అంతా అయిపోయాక కాస్త కుంకుమని తీసుకొచ్చి నుదుటిన పెట్టుకుని, ఆ కుంకుమ చాలా పవర్ఫుల్. మీరు ఒక దీక్ష చేపట్టండి 9 రోజులు కూడా. కాళ్ళకి చెప్పులు వేసుకోకండి. కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా ఒక దీక్ష కండువాలాగా మెడలో వేసుకోండి. ఒక ఎర్రటి వస్త్రమో, తెల్లటి వస్త్రమో మెడలో వేసుకోండి. ఆ కండువాని చూసినప్పుడల్లా మీరు వారాహి అమ్మవారి యొక్క దీక్షలో ఉన్నారు అని చెప్పి అర్థం అనమాట. మీరు ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండండి. లేకపోతే ఒంటి పూట భోజనం చేయండి. నక్తం అంటాం కదా, పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూజ అయ్యాక చంద్ర దర్శనం కూడా అయ్యాక అప్పుడు భోజనం చేయడం. లేదంటే మాకు బీపీలు, షుగర్లు ఉన్నాయి, మేము టాబ్లెట్లు వేసుకోవాలి అంటారు. సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి. మధ్య మాంసాల జోలికి వెళ్ళొద్దు. ఉల్లి వెల్లుల్లి కూడా తినద్దు. మసాలాల జోలికి అసలే వెళ్ళొద్దు. బయట తిండి అస్సలు తినద్దు. చాడీలు చెప్పడం కానీ, అబద్ధాలు ఆడడం కానీ, ఒకరిని తిట్టడం కానీ, దూషించడం కానీ, ఇవేమీ కూడా అమ్మవారికి ఇష్టం ఉండదు. అది కూడా ప్రదోష సమయంలో మీరు ఏం కోరుకుంటే అది తీరిపోతుంది కాబట్టి ఒక మంచి సత్సంకల్పం చెప్పుకొని మీరు ఖచ్చితంగా ప్రదోష సమయంలో పూజ చేయండి. ఆవునేతి దీపారాధన వెలిగించండి. చాలా శ్రేష్టం. ఎర్ర మందార పూలు, ఎర్ర చామంతి పూలు, ఎర్ర గన్నేరు పూలు, ఇలాగా ఎరుపు ప్రధానంగా ఉన్నటువంటివి ఏదైనా సరే మీరు ఉపయోగించండి. అది ఎర్ర జాకెట్ ముక్క అక్కడ పెట్టడం, ఎర్ర వస్త్రాలు మీరు ధరించడం, వీలైతే మీరు ఎర్ర వస్త్రాలు కూడా ధరించి చేసుకోండి. చెప్పులు మాత్రం అసలు వేసుకోకుండా, ఒకవేళ మేము ఇన్ని నియమాలు పాటించలేమండి అంటారా, బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి. అలాగే పోని ఒంటి పూట భోజనం మీరు మామూలుగా చేసేయండి. సాయంకాలం టిఫిన్ చేద్దురు గాని కాళ్ళకి చెప్పులు వేసుకోవడం మాత్రం మానేసేయండి. అలా గనక చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం. అంతే కదా, అమ్మవారికి పసుపు కొమ్ముల మాల అంటే చాలా ఇష్టం. అందుకని 21 పసుపు కొమ్ములు గాని, 27 పసుపు కొమ్ములు గాని, లేకపోతే 11 పసుపు కొమ్ములు గాని మీరు కట్టి చక్కగా అమ్మవారికి మాలగా వేయండి. అమ్మని మీరు అలా కొలిచి అలా గనక సేవిస్తే ఓం వారాహి దేవియే నమః, ఓం వారాహి దేవియే నమః, లేకపోతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః మూలమంత్రం అది. వారాహి అమ్మవారు లలితా అమ్మవారి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలే కాబట్టి అమ్మవారిని లలితా అమ్మవారి యొక్క ప్రతిరూపంగా కూడా భావించి మీరు ప్రార్థించవచ్చు. ఓం దుమ్ దుర్గాయే నమః అన్న మంత్రాన్ని కానీ శక్తి మంత్రాలే అనమాట. ఓం ఐం హ్రీం శ్రీం వారాహ్యై నమః ఈ మంత్రాన్ని కానీ, ఓం వారాహి దేవియే నమః అన్న మంత్రాన్ని కానీ, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని కానీ, మీరు ఏ మంత్రాన్నైనా సరే ఈ శక్తి మంత్రాలను జపం చేసుకోవచ్చు. మీరు సాయంకాలం 6:30 దాటిన తర్వాతే మీరు పూజ చేయాలి. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. మంచం మీద కాకుండా సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా కనుక సహకరించినట్లయితే కింద చాప వేసుకుని చాప మీద పడుకోండి. ఈ 9 రోజులు ఆరోగ్యం సహకరిస్తే కనుక తలస్నానం చేయండి. ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే మీకు వీలున్నప్పుడల్లా ప్రారంభించిన రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి పసుపు రాసుకుని. మిగతా రోజుల్లో మీకు వీలున్నంత రోజుల్లో
మీరు తలస్నానం చేయొచ్చు అనమాట. అలాగే ఎక్కువగా అమ్మ నామాన్ని స్మరించడం, వారాహిదేవియే నమః, వారాహిదేవియే నమః, వారాహిదేవియే నమః. మీరు ఎంత ఎక్కువగా అమ్మ నామాన్ని జపిస్తే మీకు అంత తొందరగా ఫలితం వస్తుంది. కొబ్బరికాయ కొట్టండి, అందరితోటి మంచిగా మాట్లాడండి. మీకు నచ్చినట్లుగా, మీ మనసుకు నచ్చినట్లుగా అమ్మవారితోటి మీ కష్టాన్ని, మీ ఇష్టాన్ని, మీ బాధని, మీ సంతోషాన్ని అన్నింటినీ కూడా అమ్మతో చెప్పుకొని నిత్య దీపారాధన చేసుకుని ధూప దీప నైవేద్యాలతో ఈ 9 రోజులు కూడా నియమంగా ఉండండి. ఒకవేళ మాకు ఈ 9 రోజులు చేసుకోవడం కుదరదండి అంటే, మీకు నచ్చిన రోజులు లేకపోతే చివరి 3 రోజులు అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు. మీకు చెప్పాను కదా ఇందాక ద్వాదశ నామాలు మాత్రం ఏది చదువుకున్నా చదువుకోకపోయినా అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు మాత్రం స్క్రీన్ మీద ఉన్నటువంటి ఆ ద్వాదశ నామాలు మాత్రం ఖచ్చితంగా మీరు చదువుకోండి. మీరు అమ్మవారినే ధ్యానించండి. ఎవరైనా వారాహి నవరాత్రులు చేస్తున్నావా అంటే చేస్తున్నాను అని చెప్పద్దు, చేయట్లేదు అని చెప్పద్దు. నిత్య పూజ చేసుకుంటున్నాను అని చెప్పండి. కలశ స్థాపన చేసుకునే వాళ్ళు మొదటి రోజే చేసుకోవాలి, మధ్యలో చేసుకోవడానికి కుదరదు, ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి కుదరదు. 9 రోజులు అయిపోయాక మీరు వచ్చేటటువంటి ఆ రోజు శుక్రవారం అయినా మంగళవారం అయినా మనకి ఏ ఇబ్బంది లేదు, కలశాన్ని కదిపేయచ్చు. మీరు పూజలో పెట్టుకున్న ఎటువంటి వస్త్రం వేసి పెట్టుకున్నటువంటి ఆ విగ్రహాన్ని కానీ ఆ చిత్రపటాన్ని కానీ కదిపేయచ్చు. లేదంటే మాకు సెంటిమెంట్ ఏంటంటారా, ఆ మర్నాడు శుక్రవారం కాకుండా మంగళవారం కాకుండా చూసుకుని ఆ మర్నాడైనా మీరు కదుపుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. అమ్మ ఎలాగైనా సరే మనకి అమ్మే. అమ్మ ఖచ్చితంగా అనుగ్రహించే తీరుతుంది. మీకు వీలైతే దుర్గాదేవి అమ్మవారికి గుడికో, పార్వతీదేవి అమ్మవారికి గుడికో, లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయానికో వెళ్ళడం, అక్కడ కూర్చోవడం, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు మీరు సాధన చెయ్యండి. అప్పుడు హాయిగా అక్కడ కూర్చుని అమ్మవారి యొక్క జపం చేసుకోండి. అనుకోండి, కలసంలో నీళ్ళు ఏం చేయాలి అంటే, కలసంలో నీళ్ళు చాలా పవిత్రంగా ఇల్లంతా కూడా చల్లుకోండి. నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఇంటి చుట్టుపక్కల, ఇంట్లో ప్రతి గదిలో మూల అంతా కూడా జల్లుకోండి. ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కూడా కలుపుకొని చక్కగా స్నానం చేయొచ్చు. మీ ఒంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అనమాట. ఈ రకంగా మీరు వారాహి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. మీకు పీడిఎఫ్ కావాలంటే కూడా నేను పీడిఎఫ్ పెడతాను కింద. మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్ లో అబ్జర్వ్ చేయండి. లోకా సమస్త సుఖన భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.